అట్లాగే తన ఎదురు ఉన్నటువంటి గొర్రెలు అమాయకులు నేనేం చెప్పినా కూడా నమ్ముతారు అనేటటువంటి ఒక ధైర్యం ఆయనకి పుష్కలంగా ఉన్నాయి. ఈ విజయప్రసాద్ రెడ్డి గారిని చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక సన్యాసి ఒక ఆయన రోజు తాను కట్టుకునేటటువంటి ఒక పంచ వస్త్రాన్ని తడిపి ఉతికి దండంపై ఆరేసుకునేవాడంట. ఈయన ఆ వస్త్రాన్ని ఆరబెట్టినప్పుడల్లా ఒక ఎలుక మెల్లగా దాని మీదకి చేరి కొద్దిగా కొరుకుతూ ఉండేదంట. ఓరి దీని బండబాడ దీంతో పెద్ద ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ ఎలకను కంట్రోల్ చేయాలని ఒక పిల్లిని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. పిల్లిని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టిన తర్వాత దానికి పాలు పెరుగు కావాలని చెప్పి ఒక ఆవును తీసుకొచ్చాడంట. ఆవును తీసుకొచ్చాక మరి దాని పోషణ ఇవన్నీ నీరు పశుగ్రాసం ఇదంతా తీసుకురావాలని చెప్పి ఒక బుడ్డోని పెట్టుకున్నాడంట. మళ్ళీ వీళ్ళందరికీ కలిపి వండి పెట్టడం కోసం ఒక 10 మనిషిని పెట్టుకున్నాడంట. అట్లా ఉంది మన విజయప్రసాద్ రెడ్డి గారి వ్యవహారం కూడా. అక్కడ